కృషి పట్టుదల ఉంటే సాధించలేనిదంటూ ఏదీ ఉండదు. ఒక్కసారి డిసైడ్ అయితే ప్రభుత్వ రంగ సంస్థలు కూడా కార్పొరేట్ కంపెనీలకు దీటుగా సత్తా చాటగలవని నిరూపించింది విశాఖలోని హిందుస్థాన్ షిప్ యార్డ్. ఏళ్ల తరబడి నష్టాల ఊబిలో కూరుకుపోతూ వచ్చిన ఈ కంపెనీ దివంగత వైఎస్ఆర్ విజన్ కారణంగా రక్షణ రంగంలోకి విలీనమై ఇప్పుడేకంగా మినీ రత్న హోదాను సొంతం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. అప్పులు లేకుండా సొంత కాళ్లపై లాభాలు గడిస్తూ విజయవంతమైన ప్రభుత్వ రంగ సంస్థల జాబితాలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కైవసం చేసుకుంది. హిందుస్థాన్ షిప్ యార్డ్ సక్సెస్ స్టోరీపై ఫోకస్. 1941లో సింధియా షిప్ యార్డ్గా ప్రారంభమైంది సంస్థ. 1961లో జాతీయం అయ్యి హిందుస్థాన్ షిప్ యార్డ్గా అవతరించింది. అయితే కాలక్రమంలో వరుస నష్టాలతో సిబ్బందికి జీతాలు ఇవ్వలేని స్థితికి దిగజారింది. ఇక దీన్ని ప్రైవేటీకరించేయాలని కేంద్రం అనుకుంది. సరిగ్గా ఈ తరుణంలోనే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ చొరవ తీసుకుని నాటి యూపీఏ ప్రభుత్వంతో సంప్రదించి ప్రైవేటీకరణ ఆలోచనను విరమించుకునేలా చేశారు. 2010లో దీన్ని రక్షణ రంగంలో విలీనం చేశారు. కొత్తలో ఆర్డర్లు లేక కొన్ని ఇబ్బందులు పడినా నెమ్మదిగా పుంజుకుని సత్తా చాటింది. ఇక అక్కడి నుండి వెనక్కి చూడలేదు. దేశీయ ఆర్డర్లతో పాటు అంతర్జాతీయంగా ఓడల మరమ్మతు పనులను చేపడుతూ ముందుకు అడుగులు వేసింది. ఎలాంటి నౌక అయినా, సబ్మెరైన్ అయినా రికార్డు సమయంలో మరమ్మతులు పూర్తి చేసి మంచి పేరు తెచ్చుకుంది. విశాఖను షిప్పింగ్ రిపేర్స్ హబ్ స్థాయి నుండి షిప్ బిల్డింగ్ హబ్గా ఎదిగేలా చేసింది. 5 ఏళ్ల స్వల్ప వ్యవధిలో ఏకంగా 14 ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేసి శభాష్ అనిపించుకుంది. ఆ కాలంలో ఏకంగా 40 నౌకల రీఫిట్ పనులు పూర్తి చేసి తనకెవరూ సాటిరారని చాటుకుంది. 2024-2025 ఆర్థిక సంవత్సరంలో 1500 కోట్ల లాభాలను రికార్డ్ చేసి 160 కోట్ల నికర లాభాన్ని సొంతం చేసుకుంది. యావత్ దేశం తన వైపు చూసేలా చేసుకుంది. ఈ రికార్డు విజయాల కారణంగానే తాజాగా 5 యుద్ధ నౌకల నిర్మాణ పనుల కాంట్రాక్ట్ హిందుస్థాన్ షిప్ యార్డుకు దక్కింది. దీని విలువ 19,048 కోట్ల రూపాయలు. వరుసగా లాభాల బాటలో పయనిస్తోన్న హిందుస్థాన్ షిప్ యార్డ్ ఇప్పుడు అప్పులు లేని సంస్థగా అవతరించింది. ఇక నికర లాభాలను పెంచుకుంటూ దూసుకుపోవడం ఖాయం. త్వరలోనే దీనికి మినీ రత్న హోదా దక్కుతుంది. గత 40 సంవత్సరాల నుంచి కూడా నెగిటివ్ నెట్వర్క్లో ఉన్న షిప్ యార్డు ఈ సంవత్సరం ఇంచుమించు 400 కోట్ల పాజిటివ్ నెట్వర్క్కు వచ్చి ప్రభుత్వ రంగ సంస్థగా మరింత దృఢంగా తయారవుతూ రాబోయే రోజుల్లో మినీ రత్న హోదా సాధించుకోవటానికి కృషి చేస్తున్నామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ ఎన్నో సంవత్సరాల నుంచి విశాఖపట్నం పరిసర ప్రాంతాల ప్రజానికానికి అందరికీ ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఎంతో ఉపాధిని అందిస్తూ ఇక్కడ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్న హిందుస్థాన్ షిప్ యార్డ్ని భావితరాలకు అందిస్తూ ఇంకా మన ప్రాంతానికి మరింత ఉపాధిని చేకూర్చే విధంగా తీర్చిదిద్దడానికి కృషి చేయడం జరుగుతుంది. నష్టాల ఊబిలో కూరుకుపోయిన హిందుస్థాన్ షిప్ యార్డ్ను రక్షణ రంగంలో విలీనం చేయించిన దివంగత నేత వైఎస్ఆర్ను ఉద్యోగులు, కార్మికులు గుర్తు చేసుకుంటున్నారు. మినీ రత్న హోదా సాకారం అయ్యే వేళ ఇతర ప్రభుత్వ రంగ సంస్థలకు స్ఫూర్తిని అందించింది హిందుస్థాన్ షిప్ యార్డ్.